ఆక్రమణకు గురవుతున్న శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో గల ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రెవెన్యూ హైడ్రా అధికారులతో కలిసి మరోసారి పరిశీలించారు. గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, సిపిఎం నాయకుల ఫిర్యాదుల నేపథ్యంలో శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ డివిజన్ ఖానామెట్లో గల ఈదులకుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖానామెట్ సర్వే నంబర్ 7లో గల 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణం గల ఈదులకుంటను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువును పూడుస్తున్నారని సిపిఎం నాయకులు శోభన్, కృష్ణలు పలుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. విలేజ్ మ్యాప్ ను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆక్రమణలకు గురవుతున్న శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో గల ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రెవెన్యూ హైడ్రా అధికారులతో కలిసి మరోసారి పరిశీలించారు. గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, సిపిఎం నాయకుల ఫిర్యాదు నేపథ్యంలో శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ డివిజన్ ఖానామెట్లో గల ఈదులకుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖానామెట్ సర్వే నంబర్ 7లో గల 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణం గల ఈదులకుంటను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువును పూడుస్తున్నారని సిపిఎం నాయకులు శోభన్, కృష్ణలు పలుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. విలేజ్ మ్యాప్ ను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, హైడ్రా మళ్లీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? వినాయక, మరి గత కొంతకాలంగా కూడా హైడ్రా ఎంతో సంచలనంగా చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల్లో కావచ్చు, తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి తాజాగా ఏదైతే హైడ్రా పేదల ఇల్లు కూల్చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా ఉపేక్షించదు, అందులో వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పి రంగనాథ్ పదే పదే నొక్కి వక్కానిస్తున్నారు. ఇదే క్రమంలో ఇక చెరువుల ఆక్రమణకు గురైన నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఏవైతున్నాయో వాటి విషయంలో మరి ఆయన క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో ఖానామెట్కు సంబంధించిన చెరువు విషయంలో కూడా సిపిఐ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి మరి కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తానే స్వయంగా మరి అలాంటి చెరువును పరిశీలించడానికి ఈ రోజు వెళ్లారు. సో ఇదే సందర్భంగా ఆయన మరి మరొకసారి కూడా చెరువులు కబ్జాలకు గురైతే ఉపేక్షించదు, హైడ్రా ఖచ్చితంగా రంగంలోకి దిగి ఎవరైతే ఆక్రమించారో చెరువులకు సంబంధించి వాటి విషయంలో మరి చర్యలు తీసుకునేందుకు హైడ్రా ఎప్పుడు ముందుంటుందని కూడా స్పష్టం చేశారు. సో గత కొంతకాలంగా మరి హైదరాబాద్ లో మరి సుమారు 111 ఎకరాల భూమి కబ్జా గురైన నేపథ్యంలో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని సుమారు 1000 కోట్లకు పైగా భూములను అయితే ప్రభుత్వానికి అప్పగించింది. ఇదే క్రమంలో దూకుడును ప్రదర్శిస్తున్న క్రమంలో మరొకసారి కూడా కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం కావచ్చు, తర్వాత మరి హైడ్రా విషయంలో ప్రభుత్వం ఇప్పటికే మరి హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ వద్ద కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సో దీంట్లో హైడ్రా మరింత పవర్ఫుల్ గా ఉంది. అయితే కొంత కోర్టు విషయంలో మరి హైడ్రా వెనకడుగు వేస్తుంది. కొంతమంది కోర్టును ఆశ్రయించడం కావచ్చు, మరి దానిపైన ఎలాంటి స్టేలు రావడం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కొంత కోర్టు ఆదేశాలు పాటిస్తుంది తప్ప హైడ్రా కార్యకలాపాలు ఎప్పుడు ఆపలేదు. దీంట్లో ఆక్రమణలు చేసిన వారి విషయంలో ఉపేక్షించబోమని కూడా రంగనాథ్ అయితే మరొకసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఖానామెట్ చెరువుకు సంబంధించి మరి రియల్ ఎస్టేట్ కంపెనీ పూడ్చివేతలు చేస్తూ మరి ఆక్రమిస్తుందనే సమాచారం మా ఫిర్యాదులు రావడంతో మరి తానే స్వయంగా రంగంలో దిగి చెరువును అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ప్రతిష్టాత్మకమైన ప్రదేశం హైటెక్ సిటీ ప్రాంతం. ఈ హైటెక్ సిటీ ప్రదేశంలో షేర్లింగంపల్లి మండల్ ఖానామెట్ రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ 7లో స్పష్టంగా రెవెన్యూ రికార్డ్ 1955 కాసరపాహని నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది. ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో 2 సార్లు జిల్లా కలెక్టర్ కి అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్ కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం సిపిఎం పార్టీగా. మా ఫిర్యాదుని పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు అందరూ తెలుసు అక్టోబర్ లో వచ్చారాయన. వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి. మళ్ళీ ఫిర్యాదు చేశాం, వాట్సాప్ లో రేజ్ చేశాం, సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఫిర్యాదు చేస్తే నిన్న కన్ఫర్మ్ చేశాడు రేపు వస్తా విజిట్ అని చెప్పేశాడు. మన ఫిర్యాదును బేస్ చేసుకుని నేను ఈ రోజు రావడం చాలా సంతోషం. వచ్చి మొత్తం 2 జిల్లాల సర్వేయర్లు వచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లా అట్లాగే కూకట్పల్లి మండలం ఉంది కదా, అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఆ 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము. సాగు ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇది చెరువా లేకుంటే కాదా మొత్తము వివరాలు మొత్తం వచ్చే వరకు ఈ పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ ని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు ఈ పనులు ఆపండి, వెంటనే మొత్తం జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు. ఆ తమ్మిడికుంట చెరువు నుంచి ఈ ఈదులకుంట వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు. అట్లాగే చెరువును కూడా మొత్తం ఈ రోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నంబర్ వేసి పర్మిషన్ తీసుకొని 30 అంతస్తులో బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్టి ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, అట్లాగే హైడ్రాని కోరుతున్నాము.